శ్రీ మహావిష్ణువుకు తెలిసింది. ఓహో, శంకరుడి పుత్రుడు ఇప్పుడు కార్తికేయుడిగా షణ్ముఖుడిగా కృత్తికా దేవతల దగ్గర పెరుగుతున్నాడా? ఎక్కడ పెరగాల్సిన పిల్లవాడు ఎక్కడ పెరుగుతున్నాడండి? వెంటనే పరమేశ్వరుడికి చెప్పినాడు, అయ్యా నీ పిల్లవాడు అక్కడ పెరుగుతున్నాడయ్యా, అమ్మా నీ కొడుకు కావలసిన వాడు అక్కడ పెరుగుతున్నాడమ్మా. వెంటనే నందీశ్వరుని పిలిచాడు, అబ్బాయి పిల్లవాణ్ణి సశాస్త్రంగా చాలా గొప్పగా కైలాసానికి తీసుకొనిరా, అంగరంగ వైభవంగా ఉత్సవంగా పిల్లవాడిని కైలాసానికి తీసుకొనిరా అని చెప్పి నందీశ్వరుణ్ణి ఘన సత్కారంగా పిల్లవాడిని తీసుకొని రావడం కోసం నందీశ్వరుడు బయలుదేరాడు. దృష్ట్వా తాన్ కృత్తికా సర్వాః భజ విహ్వల మనసాః. కృత్తికా నక్షత్ర దేవతల యొక్క ఇంటికి వచ్చాడు నందీశ్వరుడు. సైన్య సమేతుడై రుద్రగణాలు మొత్తం పరివారం అంతా. ఎందుకంటే పరమేశ్వరుడు యొక్క సంతానం కదండి, తెలిసిపోయింది కదా, ఇప్పుడు అధికారికంగా ధృవీకరింపబడ్డది. అందుకోసం శంకరుని యొక్క పిల్లవాడు కాబట్టి ఏ రకంగా తీసుకొని రావాలో ఆ రకంగా ఘన సత్కారంగా తీసుకురావడం కోసం అందరూ వచ్చారు. ఇంత బెటాలియన్ అంతా మన ఇంటికి వస్తే కృత్తికా నక్షత్ర దేవతలు భయపడుతూ ఉన్నారు. ఎందుకోసం వచ్చారు? ఈ శివ పరివారం మా ఇంటికి దాడి కోసం వచ్చారా? మా దగ్గర ఏమన్నా అసలు మేమేమైనా తప్పు చేసినా వాళ్ళ ఆలోచన వాళ్ళు. కార్తికేయుడు అంటూ ఉన్నాడు, అమ్మా మీరు భయపడకండి, వాళ్ళు వచ్చింది మీకోసం కాదు, నా కోసం, నన్ను తీసుకువెళ్ళడానికి వచ్చారు. ఇంతలో నందీశ్వరుడు దిగాడు. దిగి అంటూ ఉన్నాడు, భ్రాతః ప్రవృత్తం శృణు మే మాతుశ్చాపి శుభావహం. భ్రాత, సోదరా నందీశ్వరుడు మాట్లాడుతున్నాడు, సోదరా నువ్వు ఇక్కడ ఉండవలసిన వాడివి కాదు. పార్వతీ పరమేశ్వరులు మీ తల్లిదండ్రులు ఎదురు చూస్తున్నారయ్యా కైలాసంలో, నిన్ను తీసుకొని రావడం కోసం నన్ను పంపించారు స్వామి. పదండి, మీకోసం అద్భుతమైన రథాన్ని కూడా మీ తల్లి పంపించింది స్వామి, ఎదురు చూస్తూ ఉన్నారు దేవతా గణమంతా. మిమ్మల్ని పట్టాభిషేకం చేయాలి, మీకు గొప్ప ఉత్సవం చేయాలి అని చెప్పి తల్లి ఎదురు చూస్తూ ఉన్నది, రండి అంటే కార్తికేయుడు అంటూ ఉన్నాడు, తల్లి కాని వాళ్ళు ఎవరు ఈ ప్రపంచంలో? ఈ ప్రపంచంలో తల్లి కాని వాళ్ళు ఎవరయ్యా? ప్రకృతే ఉద్భవా సత్యం జగత్యాం సర్వయోషితః కాశ్చిదంశాః కళా కాశ్చిత్ కళాంశాంశేన కాశ్చన. ప్రతి తల్లి కూడా జగన్మాతే, ప్రతి తల్లి ప్రతి స్త్రీ కూడా తల్లే నాకు. తల్లి కాని వాళ్ళు ఎవరున్నారు? ప్రకృతి నుంచి అంశగా వచ్చిన వారు అంశగా వచ్చిన వారు అందరూ తల్లులేనయ్యా. ఇంకో విషయం చెప్పరా, నాకు పార్వతీదేవి ఆ అమ్మ ఎట్లాగో ఈ కృత్తికా దేవతలు కూడా నాకంతే. ఎట్లా అంటారు? నా గర్భజోహం శైలేంద్ర కన్యాయా నందికేశ్వర సాచమే ధర్మతో మాత తథేమా సర్వసమ్మతా. ఆ అమ్మ నన్ను కన్న తల్లి కాదు, నా కన్న తల్లి కాదు, కానీ ధర్మతః నేను శివుడి యొక్క తేజస్సులో పుట్టినాను కాబట్టి తండ్రి నాకు శివుడైనప్పుడు ఆయన యొక్క ఇల్లాలు నాకు ధర్మబద్ధంగా తండ్రి. ధర్మతః ఆవిడ ఏ రకంగానైతే గర్భధారణ చేసి నన్ను కనలేదో ఈ కృత్తికలు కూడా ధర్మబద్ధంగా నాకు తల్లులే. కాబట్టి నేను తల్లుల దగ్గరే ఉన్నాను. అయినా ఇంకో విషయం కూడా చెప్తూ ఉన్నాను, మాతు పితుశ్చ భగిని మాతులాని తథైవ చ మాతుర్మాతా పితుర్మాత సోదరస్య ప్రియా తథా. ఎక్కడ సన్నివేశం వచ్చినా దాన్ని వదిలిపెట్టాడు వ్యాసుల వారు. మన కోసం ఒక్కటి చెప్తారు. ఎంతమంది తల్లులు? మనందరికీ ఏమిటి? జన్మనిచ్చినది తల్లి,
కాదయ్యా, స్తన్యమునిచ్చినటువంటి వాళ్ళు కూడా తల్లే. గర్భాన్ని ధారణ చేసి కన్నటువంటి స్త్రీ తల్లే. తిండి పెట్టి పోషించినటువంటి స్త్రీ తల్లే. అంతేకాదు, జ్ఞానాన్ని ఉపదేశం చేసినటువంటి గురువు యొక్క ఇల్లాలు కూడా తల్లే. నీవు ఏ దేవతనైతే ఉపాసన చేస్తున్నావో ఆ ఉపాసన దేవత కూడా, ఉపాసన చేసేటువంటి దేవత కూడా తల్లే. నువ్వు లక్ష్మీదేవి ఉపాసన చేస్తున్నావు, లక్ష్మీ తల్లే. లేదు, నేను వెంకటేశ్వర స్వామి ఉపాసన చేస్తున్నాను, ఆయన ఇల్లాలు కూడా నీకు తల్లే. ధర్మబద్ధంగా చెప్తున్నారు తల్లులు ఎంతమందో. తన తోబుట్టువులైనటువంటి స్త్రీలు కూడా మాతృ సమానంగా గౌరవించవలసిన వాళ్ళే ఆడబిడ్డలు. అంతేకాదు, తనకు కన్యాదానం చేసినటువంటి వాడు తండ్రి స్థానంలో వెళ్తే, కన్యాదాత తండ్రి స్థానంలో వెళ్తే ఆయన ఇల్లాలైనటువంటి అత్తగారు కూడా తల్లే. ఈ రకంగా తల్లి యొక్క అక్కా చెల్లెళ్ళు తల్లులే. ఈ రకంగా ధర్మబద్ధంగా అందరూ తల్లులే. అయినా నందీశ్వర సోదరా, ఆ తల్లిని కూడా సంతృప్తి పరచాల్సిన బాధ్యత నా మీద ఉన్నది కదా. ధర్మబద్ధంగా కొడుకుగా బాధ్యత ఉన్నది కదా నా పైన. కాబట్టి నేను వస్తానయ్యా, రానని చెప్పడం లేదు సుమా, వస్తాను అంటే ఆ కృత్తికా నక్షత్ర దేవతల స్త్రీల కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉన్నాయి. స్వామి, మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోతావా? ఎంతో సౌభాగ్యం, అది మా అదృష్టం అని మేము భావన చేసినాం ఇంతవరకు. ఇది తాత్కాలికమేనా? ఇక మాకు మళ్ళీ ఆ సౌభాగ్యం దక్కదా స్వామి అని ఆ కృత్తికా నక్షత్ర దేవత స్త్రీలలో కన్నీళ్ళు వస్తూ ఉంటే, అమ్మా బాధపడకండి, కైలాసం ఎట్లాగో ఈ ఇల్లు అట్లాగే నాకు. మీ నక్షత్ర మండలం, మీ స్థానం కూడా నాకు ఇల్లే. అక్కడ ఉంటాను, ఇక్కడికి వస్తాను, మీరేమీ బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు తల్లి. ఎందుకంటే జగత్తులో ఉన్నటువంటి ప్రతి స్త్రీని కూడా నేను తల్లిగా భావించేటువంటి లక్షణం కలిగిన వారిని. మిమ్మల్ని మర్చిపోతానా తల్లి? రెల్లుగడ్డిలో వదిలిపెట్టినటువంటి తేజస్సు, రెల్లుగడ్డిలో పుట్టినటువంటి పిల్లవాన్ని నన్ను తీసుకువచ్చి ఆప్యాయంగా అల్లారు ముద్దుగా పెంచినటువంటి తల్లిని, స్తన్యమిచ్చినటువంటి తల్లిని నేను ఎట్లా మర్చిపోతానమ్మా? అంత కృతజ్ఞుణ్ణి కాదమ్మా నేను. ఆ తల్లి దగ్గరికి వెళ్ళి వస్తాను అని చెప్పి నమస్కారం చేసి అక్కడి నుంచి బయలుదేరాడు. చిత్ర విచిత్రమైనటువంటి విశ్వకర్మ గారి చేత తయారు చేయబడ్డటువంటి అద్భుతమైనటువంటి రథం పంపించారు ప్రత్యేకంగా కార్తికేయుని కోసం.